ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కీలక బిల్స్ కు అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించుకుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్స్ కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు అప్పటి వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఆనాటి విపక్ష టీడీపీ తీవ్రంగా ప్రచారం కూడా చేసింది. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆనాడిచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసే బిల్లును సభలో ఆమోదించుకుంది. ఇక మరోవైపు విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్దరించారు. వైసీపీ హయాంలో ఎన్టీఆర్ వర్సిటీ పేరును అప్పటి సీఎం జగన్ మార్చడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఈ 2 బిల్లులకు సభ ఆమోద ముద్ర వేసింది. చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి దిశ. అదే సమయంలో దిశ మనందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగు నేలపైన పుట్టినటువంటి పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పింగళి వెంకయ్య గారు మన జాతీయ ఎజెండా రూపకల్పన చేశారు. ఇలాంటి చరిత్ర ఉండే మనం చూస్తే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్లీ ఒక 2 నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క దిశ పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది. అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్ 2047 నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం